మనం గృహలో ఉన్నాం చూసారా, అక్కడి నుంచి పిలిపిస్తారు. ఆ గోళ్ళు కనిపిస్తున్నాయి, గుర్తున్నాం కనిపిస్తుంది 4 గేట్లు. ఇటుపక్క వర్షం, ఇటుపక్క ఎండ, మధ్యలో కలిసారు ఫ్రెండ్స్. హలో అండి, అందరికీ నమస్తే అండి. గత వీడియో మీరు ఎంత బాగా సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు మన ప్రయాణం ఎటువైపు అంటే విజయనగరం నుంచి డియోమాలి వైపు. మేము ఒక 4 ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాము కారులోని. డియోమాలి వాతావరణం బాగుంటే ఈరోజు అంతా లొకేషన్ కవర్ చేసి చూపిస్తాను, మొత్తం వ్యూస్, డ్రోన్ వ్యూస్ అని. నేను ఒకవేళ వాతావరణం కానీ బాగోకపోతే నేను రిటర్న్ అయ్యి సాలూరులో దిగిపోతాను. సాలూరులో నైట్ స్టే చేసుకొని తర్వాత రోజు దగ్గరున్న పారంకొండ, తర్వాత పాచిపెంటర్ డ్యాము, అలాగే డియోమాలి రిటర్న్ వచ్చినప్పుడు తోనం వాటర్ ఫాల్స్ ఇవన్నీ కవర్ చేస్తున్నాయి వీడియోలో. గత వీడియో ఎలా సపోర్ట్ చేస్తారో ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అభిప్రాయాన్ని అంతా తెలియజేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రయాణం కొనసాగిద్దాం. మధ్య మధ్యలో ఆగి మంచి మంచి లొకేషన్స్ అన్ని చూపిస్తూ ఉంటాను. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రయాణం కొనసాగింది. ఈరోజు విజయనగరం నుంచి డియోమాలి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. మేము 4 ఫ్రెండ్స్, కాలనీ ఫ్రెండ్స్. ఎక్కడైనా టిఫిన్ చేద్దాం ఆగుదామంటే నిలబడి చెరువు దగ్గర అక్కడ టిఫిన్ బాగుంటుందని చెప్పారు ఒకళ్ళు. ఇక్కడ ఆగమాట. ఏడు బాగుంటుందంటే పెసరట్టు ఉప్మా బాగుంటుందని చెప్పారు. అసలు ఇప్పటి నుంచి ఇక్కడ కొట్టు స్టార్ట్ చేస్తారని అతను ఓనర్ గారి మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు టిఫిన్ చేద్దాం అన్నమాట. పెసరట్టు ఉప్మా బాగుంటుందని చెప్పారు, అదే ఆర్డర్ పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్కి నచ్చింది, వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఇదంతా రేటు, ఏ టైంలో అవైలబిలిటీ ఉంటుంది అంతా చెప్తాను. మార్నింగ్ నుంచి ఉంటుంది హైవే మీద, ఈ హైవే మీద, సాలూరు హైవే మీద, ఇలాంటి సాలూరు హైవే మీద ఎవరైనా ప్రయాణం చేస్తే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ట్రై చేసిన తర్వాత రుచి ఎలా ఉందో నా కామెంట్లో తెలియజేయండి. ఏంటన్నా తింటా విజయనగరం దగ్గరలో గజపతినగరం చాలా ఫ్యామిలీస్ చాలా మంది ఖచ్చితంగా బాగుంటుందని వచ్చాము. ఫస్ట్లో మేము 3 ఇడ్లీలు కలిపి 2 ప్లేట్లు తెచ్చాము. మనీగా లాగేం చేస్తున్నాడు. అవుతాను అన్న, ముందు వెనక ఉంటారు కదా, బాగుంటుంది. ఇప్పుడే నేను స్టార్ట్ చేశారు. 50 సంవత్సరాల. మీ పేరు? మనీష్ అండి. ఓకే, చాలా బాగుందండి టిఫిన్. ఇక్కడ ఫేమస్ పెసరట్టు ఉప్మా. ఓకే, ఎంతకాలం నుంచి 50 ఏళ్ళు. అతనే కారణం ఈ వాటికి ఎంత పేరు రావడానికి. ఓకే ఓకే, మా నాన్నగారు అతని వల్ల ఈ నేమ్ అంతా. ఓకే తల్లిదండ్రులు లేకపోతే ఏముంటుంది. అదే ఓకే అని. రేట్లు కూడా చెప్పిస్తుంది. ఎలాగైనా రేట్లు అన్నీ పెసరట్టు రీజనబుల్. పెసరట్టు ఉప్మా అయితే 50, పెసరట్టు అయితే 30, మినపట్టు అయినా 30, ఇడ్లీ 3 ఇడ్లీ 20. ఓకే, రోజు 3 రకాల చట్నీలు ఉంటాయి. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, బొంబాయి చట్నీ. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. మనం ఇంకా సాలూరుకి చేరుకున్నామండి. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే హైవే మీద వెళ్ళిపోతాం జిగ్రం జంక్షన్ దగ్గర. అదే మీకు నేను చూపిస్తాను. ఇంకా మనం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దాటిన వెంటనే సుంకి దగ్గర అలాగా గ్రామంలో ఇక్కడ హట్ కనిపించింది మరి కొండ మీదే. అక్కడ వ్యూస్ అన్నీ చూస్తూ మీకు చూపిస్తున్నాను. ఇది చూపిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే నేను చూపిస్తున్నాను. నాకు తెలిసి ఇది ఎవరికి అనుకుంటున్నానంటే రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది అనుకుంటున్నాను నేను. ఆన్ ది వేలో ఇది. మనం ఇంకా బయలుదేరదాం. మనం డియోమాలి దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోండి, చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. ఇంక కొండ మీదకి హిల్ పైకి వచ్చాము. ఎంట్రన్స్ కార్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్, బైక్కి 50 రూపీస్. అసలు ఆ లొకేషన్ ఫుల్ డిసప్పాయింట్ చేసింది. మీకు చూపిద్దాం అనుకుంటే, కానీ ఈ టైప్ ఆఫ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. ప్లెయిన్ గుంటే ఏమి లేదు, కిందనంతా హిల్ అంతా కనిపిస్తుంది. మేము వచ్చే కొండ మీద మొత్తం పొగమంచు అంతా ఏర్పడింది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో బ్యాక్గ్రౌండ్ అంతా. ఏదో జరిగింది, ఏదేదో జరుగుతుంది. ఏముంది లొకేషన్.
పైకి వచ్చిన తర్వాత అద్భుతం చూస్తున్నాం. చూసారు లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ టైప్ ఆఫ్ లొకేషన్ కూడా మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్లెయిన్గా చూసింది రొటీన్గా ఉంటుంది. నాకైతే డిఫరెంట్ అనిపించింది. పైకి వచ్చిన తర్వాత అసలు అనుకోలేదు ఈ విధంగా ఉంటుందని. అసలు ఆ మేఘాలు ఈ విధంగా మన ముందే పాస్ అవుతున్నాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి మీకు నేను ట్రెక్కింగ్ దారి చూపిస్తాను. ఇక్కడ నుంచి 3 km ఉంటుంది. కానీ మేము చేద్దాం అనుకున్నాం కానీ వాతావరణం సహకరించలేదు. ఎందుకంటే ఇంచుమించు ఒక 40 km స్పీడ్తో గాలి వేస్తుంది అన్నమాట. ముందుకు వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ పీక్ వెళ్తాం కాబట్టి వర్షం కూడా పడుతుంది. దానివల్ల ఆ చల్లటి గాలి అంతా ఇబ్బంది పడతామని చెప్పి మేము ఇంకా అక్కడితో ప్రయాణం ఆపేసాం. రిటర్న్ అయిపోతున్నాం. నేను ఇంకా రిటర్న్ అయినప్పుడు నేను సాలూరులో దిగిపోయానండి. సాలూరు దిగిపోయి తర్వాత రోజు ప్రయాణం గురించి మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా ఇదే జీగ్రామ్ జంక్షన్ హైవే నుంచి. సాలూరు నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ హైవే నుంచి వచ్చేయచ్చు అన్నమాట ఇక్కడికి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్లకుండా. ఇప్పుడు మనం ఈరోజు తర్వాత రోజు మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను కదా. ఈరోజు ఇక్కడ నుంచి మనం పారంకొండకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి 7.1 కిలోమీటర్ వస్తుంది. చాలా బాగుంటుంది. వ్యూస్ అని అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 7.1 కిలోమీటర్ వస్తుంది అన్నమాట. వ్యూస్ చూసారా అద్భుతం. అసలు కొండ మీకు శివలింగం లాగా ఉంటుంది అన్నమాట. ఈ కొండ స్పెషల్ అది. దాని గురించి అంతా మనం డిస్కస్ చేద్దాం ఆ పైన వెళ్ళేటప్పుడు. మనం గుడి దగ్గరికి చేరుకున్నాము. కొండ మీదకి వెళ్ళొచ్చో లేదో అక్కడ ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి ఇది చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే మాను చూడండి ఎంత పెద్ద మాను ఉందో. ఇంచుమించు ఇది దగ్గర ఒక నాకు తెలిసి ఒక 500 గజాలు 500 స్క్వేర్ యార్డ్స్లో ఆక్యుపై చేసి ఉంది. ఎంత నీడుస్తుంది చూడండి చెట్టు. ఆ కొమ్మలు చూసారా గట్టిగా ఎండ కాసినప్పుడు ఇలాంటి చెట్టు కింద పడుకుంటే ఎంత బాగుంటుంది. సూపర్గా ఉంటుంది కదండి. దగ్గర చూడండి ఎంత పెద్దదో చెట్టు. అసలు ఇలాంటి చెట్లు మనం టౌన్లో ఉంటే మాత్రం ఈ పాటికి డింగే. దేవుని దండం పెట్టుకుందాం. దేవతని చూసారా నాగేంద్ర. ఈ చెట్టు మాత్రం బాగా నచ్చింది. మీకు చూపించాలనిపించింది అందుకే చూపించా. దేవుని దర్శనం చేసుకుందాం శివుని. మనం వచ్చిన ప్లేస్ ఈరోజు సాలూరు దగ్గర పారంకొండ దగ్గరికి వచ్చాము. లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. దీని చరిత్ర అంతా మీకు నేను వివరిస్తాను. కానీ ఈ చెట్టు నాకు బాగా నచ్చింది అందుకే మీకు చూపించాను. టౌన్లో ఇలాంటి చెట్లు చూసి అసలు చూస్తామో లేదు తెలియదు. ఇక్కడైతే బాగుంది. దేవుడి దగ్గరికి వెళ్దాం. కొంత దూరం పైకి వెళ్దాం. వ్యూస్ చూడండి అద్భుతంగా ఉంటాయి. ఇంక ఇలా పాండవులు గృహ ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ గృహ వరకు వెళ్ళొచ్చు మనం. చూసారా. హలో ఫ్రెండ్స్, నిన్న మనం డిఎంఆర్లో చూసాం వ్యూస్ అని. కానీ వర్షం పడడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోయాను. ఈరోజు మీకు చూపిస్తాను. నైట్ సాలూరులో స్టే చేశాను. మా అమ్మమ్మ గారు ఉన్నారు అక్కడ. ఈరోజు మార్నింగ్ నేను మనకు సాలూరు దగ్గర పారంకొండ ఉంది. కొంతవరకు మీకు చూపిస్తాను. చాలా ఫేమస్ గుడి, శివపార్వతుల టెంపుల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి మనం కొండ మీదకి వచ్చాము. కొంత దూరం ఉంది. ఇక్కడ గృహం ఉంటుందన్నమాట. సోమవారం దర్శనం చేసుకొని మనం బయలుదేరదాం. అలాగే పాచిపెంట దగ్గర పెద్దగా డ్యామ్ ఉంది కదా, అది కూడా చూద్దాం. చూసుకొని మనం డిఎంఆర్కి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మెయిన్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మీకు నా బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను చూడండి. క్లౌడ్స్ చూసారా. డ్రోన్ వ్యూ చూపిస్తాను మీకు. ఎక్సలెంట్ క్లౌడ్స్ చూడండి. ఈ మనం వస్తుంది జూలై నెల. ఇది జూలై నెలకే ఎలా ఉందో చూసారా. ఇన్ని మేఘాలు అలాగ ఎలా పాస్ అవుతున్నాయి సాలూరులో. డ్రోన్ వీడియో వీలైతే ఎంతవరకు వస్తుందో అంతవరకు చూపిస్తాను మీకు. ఎక్సలెంట్గా ఉంది. కెమెరాలో మీకు నేను చూపించలేకపోతున్నాను సరిగ్గా, కానీ మీకు కనిపిస్తుంది చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ లాన్ ఎలాగుందో చూద్దాం. లోనికి వెళ్దాం. మనకి ఈ గుడి ఎప్పుడెప్పుడు చాలా రద్దీగా ఉంటుంది మీకు చెప్తాను.
ఇక్కడ శుక్రవారం కూడా వస్తూ ఉంటారు, కొండ మీదకి వెళ్తారు. ఇక్కడ నుంచి కొండ మీదకి చాలా బాగుంటుంది, వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది అనమాట, ఇలా కొండ మీదకి వెళ్ళొచ్చు నడుచుకొని. ఇంచుమించు 3 km వస్తుంది. మెట్లు అన్ని మెట్లే, చాలా దారుణంగా ఉంటుంది. నా దగ్గర పాత కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, సెండ్ చేస్తాను మీకు. ఇగోండి, గృహలోకి వెళ్దాం. మనకి శివరాత్రులు 3 రోజులు చేస్తారండి. మీరు నమ్మరు, ఇక్కడ ఇంచుమించు ఒరిస్సా నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి పైన కొండ మీద దర్శనం చేసుకుంటారు అన్నమాట. అంత ఫేమస్, జాతరలాగా అవుద్ది ఈ గృహ. ఇంతకుముందు పాండవులు ఇక్కడ అప్పుడు నివసించేవారని చరిత్రలు ఉన్నాయన్నమాట. ఆ కొండ మీదకి వెళ్ళాలండి, చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ అయితే. మనం గృహలో ఉన్నాం చూసారా, ఇక్కడ అప్పుడు నివసించేవారని పాండవులు, అందుకే పాండవుల గృహాన్ని పెట్టారు. అది చూసారా, శివపార్వతులు దర్శనం చేసుకో గృహలో. ఇది ఇంకో గృహ కిందన. మీరు నమ్మరు, శివరాత్రి రోజు వస్తే ఈ ప్లేస్లోనే ఎంతమంది వచ్చి దర్శనం చేసుకుంటారంటే అసలు ఖాళీ ఉండదు. చాలా ఫేమస్. కానీ స్టామినా ఉండాలండి, ఇలా ఎక్కాలి మనం, ఇలా వెళ్ళి అలా పైకి వెళ్ళాలన్నమాట. ఇంచుమించు 3 km వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్తో కలిసి రావాలి, వస్తే సూపర్గా ఉంటుంది. ఇలాగా వచ్చి ఇలాగ అవుట్ అయిపోవడమే. మీరు కూడా వచ్చి విజిట్ చేస్తాను అనుకుంటున్నాను. మనం ఎక్కడికి టాప్ వ్యూ చూపిస్తాను మీకు. ఆ కొండ మీదకి కనిపిస్తుంది మీకు, అక్కడ ఉంటుంది అన్నమాట. అక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తారు. మనకి శివరాత్రి రోజు ఇక్కడ చాలామంది ఆ కొండ మీదకి వచ్చి నైట్ జాగారం కూడా చేస్తారు. ఆ రోజు శివరాత్రి రోజు అఖండ జ్యోతి వెలిగిస్తారు అన్నమాట. ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల మీద కనిపిస్తుంది చీకట్లో ఆ జ్యోతి మాట. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంతవరకు మన విజయనగరం వాళ్ళు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఎవరైనా విజిట్ చేయకపోతే వన్స్ ఈ ప్లేస్ విజిట్ చేయండి. మీరు ఒక అడ్వెంచర్ చేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. అది నా అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎందుకంటే ఇప్పుడు నేను పైకి వెళ్ళట్లేదు, ఒక్కనే ఉన్నాను కదా, బోరుగా ఉంటుంది. ఒక 4-5 ఉన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, వెళ్ళొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం పాచిపెంట రిజర్వాయర్కి వెళ్దాం. ఇప్పుడు డ్రోన్ షాట్తో చూపిస్తాను మీకు. ఆ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అలాగే వెళ్ళాలి కొండ మీదకి. అన్నీ మెట్లు ఉండవండి, మధ్యలో చాలా దారుణంగా ఒక మంచి అడ్వెంచర్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఒకసారి ఒక 4 గ్యాంగ్ వస్తే బాగుంటుంది. ఇప్పుడేం రావచ్చు, పైన దర్శనం చేసుకోవచ్చు. కిందనైతే ఒక పంతులు గారు ఉంటారు. ఇక్కడ ఓళ్ళు కనిపిస్తున్నాయి, గుర్తుందా మీకు? చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయా? మీకు ఓళ్ళు చూపిస్తాను. నాకైతే బాగా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆడేవాడిని. ఎందుకంటే వీటితోనే చిన్నప్పుడు మనం వేలాడి జంపింగ్లు అన్నీ తెలుసు మీకు. ఇది మరి చెట్టు అనుకుంటా, ఇది ఈ ఓడలు ఎంత పెద్ద చెట్లు. కింద ఒక చెట్టు చూపించాను మీకు, చాలా పెద్దది. అది ఇలా దారిలో వెళ్తే ఎంజాయ్ చేసుకుంటూ మీకు నేను చూపిస్తుంటాను, నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటుంటాను. ఫ్రెండ్స్, మనం కింద చెప్పుకున్నాం కదా, ఇదే ఆ పైన అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఆ కొండ వెనకాల ఇంకో కొండ ఉంటుంది, అక్కడ గుడి ఉంటుంది అన్నమాట. చాలా ప్రసిద్ధి చెందింది విగ్రహం. చాలామంది అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది వచ్చి ఎక్కుతారు అన్నమాట ఆ పైకి. మీ కింద మెట్లు చూపించాను కదా, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి పిక్నిక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, పీస్ఫుల్. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. డ్రోన్ వ్యూస్ చూపించాను, ఎక్సలెంట్గా వచ్చాయి. మీరు చూడండి. ప్రదేశానికి మనం బయలుదేరదాం. నెక్స్ట్ మనం పాచిపెంటకి వెళ్దాం అన్నమాట. పాచిపెంట చూసుకొని డియోమాలి వెళ్దాం. లొకేషన్ అయితే ఫాగ్ అయితే వెనకాల అంత ఉంది, చూసారు అసలు చాలా బాగుంది. మనం పారంకొండం చూసాం కదా, హైవే నుంచి కూడా కనిపిస్తుంది మనకి. ఇది చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. దీని దగ్గరలోనే మనకు 11 కిలోమీటర్లోనే పెద్దగడ్డ రిజర్వాయర్ ఉంది. అక్కడికి వెళ్దాం, పాచిపెంట గ్రామంలో. అక్కడికి వెళ్ళి డిస్కస్ చేద్దాం, వ్యూస్ అన్ని చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, అదిగోండి వెనకాల కనిపిస్తుంది మీకు రిజర్వాయర్. ఇది డ్యాము.
కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు, కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ చూడండి, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుందన్నమాట. ఈ బ్రిడ్జ్ స్పెషల్ ఏంటంటే ఆ మధ్యలోంచి కూడా మనం బండి తీసుకొని రావచ్చు. మనకి వింటర్ సీజన్లో బాగుంటుంది, చాలా ఎక్కువ మంది వస్తారు. ఇదిగోండి చూసారా వెనకాల, చాలా బాగుంది లొకేషను. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మీకు చూపిద్దామని వచ్చాను అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు అయితే బాగా డెవలప్ చేశారు. పాచిపేట నుంచి, అదే మన సాలూరు నుంచి ఇటుపక్క రావడానికి. అక్కడి నుంచి దగ్గర మనకి 15 కిలోమీటర్లు అంత దూరం ఉంటుంది, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. బ్యాక్ సైడ్ చూడండి అంత బాగుందో. ఇది గేట్ల కోసం ఏర్పాటు చేసినట్టుంది. పైన క్రెయిను ఎప్పుడో నిర్మించారు కదండి, నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ చరిత్ర ఉంటుందేమో దీనికి. పైన చూసారా, ఇవి పని చేస్తే పని చేయ కూడా తెలియదు మనకి. ఇది మనకి ఒరిస్సా నుంచి వచ్చే వాటర్ ద్వారా స్టోర్ చేశారన్నమాట. ఇది కొండల్లోంచి వస్తుంది కదా వాటర్. ఇక్కడ చేపలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారా డ్యామ్, మీకు పక్క నుంచి చూపిస్తాను. వాటర్ స్టోరేజ్ ఇది 4 గేట్లు ఉంటాయి ఇక్కడ. దీనికి లోతు కూడా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంది. చూసారా గట్టి చూడండి, చాలా పెద్దది. ఇది ఒక పిక్నిక్ స్పాట్ కూడా, ఆ కిందకు కూడా వెళ్ళొచ్చు మనం. మీకు డ్రోన్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఆ డ్యామ్ దగ్గరే ఇక్కడ గుడి కూడా ఉంది, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఇటుపక్క వచ్చినప్పుడు పారంకొండకి కానీ డిఎంఆర్కి వెళ్ళేటప్పుడు ఈ ఊరికి రండి. ఫ్రెండ్స్ వెనకాల చూసారా కనిపిస్తుంది మీకు డ్యామ్ 4 గేట్లు. కిందకు వచ్చానమాట, పైన ఉన్నాం మనం. పైకి వెళ్ళినా ఆ పైనుంచి ఇవ్వండి అలాగ వస్తే కింద డౌన్కి రావచ్చు. మనం ముందుకు కూడా వెళ్ళవచ్చు. మనం ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఎలాగెళ్ళాలంటే అటుపక్క నుంచి దారి ఉంది, అలా నడుచుకొని అటు వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీ పర్పస్లో ఓపెన్ చేస్తారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రయాణం కొనసాగిద్దాం, డియోమాలికి బయలుదేరదాం. మధ్యలో ఏమైనా అందమైన ప్లేసులు, వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఆగుదాం, ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ కొనసాగిద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన కుమార్ లైఫ్ జర్నీ ఛానల్ని. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మొత్తం లింక్స్ అని సెండ్ చేస్తాను, ఓపెన్ చేసి చూడండి. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ముందు రోజు మనం సరిగ్గా చూపించలేకపోయినా ఈరోజు వ్యూ చూద్దాం. వాతావరణం కూడా బాగుంది. మనం ముందు రోజు వర్షం పడిపోవడం వల్ల మీకు నేనేమి వ్యూస్ చూపించలేకపోయాను. ఈరోజు అక్కడ వాతావరణం బాగుంటే పరిస్థితి బట్టి మీకు నేను డ్రోన్ షాట్స్ అన్ని చూపిస్తాను. అద్భుతమైన ప్లేస్లు, చాలా బాగుంటుంది జర్నీ మాకు. ఓకేనా, కొనసాగిద్దాం మన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ. ఫ్రెండ్స్, పాచిపేట నుంచి ఇప్పుడు మనం ఘాట్ రోడ్ బయలుదేరాం. ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నాము. కనిపిస్తుంది మీకు బోర్డు. ఇక్కడి నుంచి మరి రోడ్డు కొద్దిగా చూసుకోవాలి మనం. కోరాపూర్కి 73 కిలోమీటర్లు చూపిస్తుంది, కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది ఎక్కడికి, డియోమాలికి వెళ్ళాలన్నమాట. డియోమాలికి చేరుకుందాం. ఎలా చేరుకోవాలంటే పొటంగని విలేజ్ రావాలి. అక్కడి నుంచి మనకి కొడలి అనే జంక్షన్ వస్తుంది, మార్కెట్ జంక్షను. అక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. మీకు దారిలో చూపిస్తాను. మీకు మధ్యలో రాక్ హిల్ వ్యూ ఉంటుంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్డు. మన ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత ఒరిస్సాలోకి చింకి దాటుతాం కదా, దాటిన తర్వాత అక్కడక్కడ ఇలా రోడ్డు ఉందన్నమాట. మనం పైకి వచ్చినప్పుడు రెయిన్ కోట్ కూడా క్యారీ చేయండి. వాతావరణం చూసారు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, కాబట్టి రెయిన్ కోట్ కూడా క్యారీ చేసుకోండి. సోలో రైడర్స్ అయితే ఎవరైనా సోలోగా వస్తాయి. ఓకేనా, ఆన్ ది వేలోనే మన ఘాట్ రోడ్లోంచి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉంటే రాయమ స్టోన్ మీద పేరు కూడా రాసుకోవచ్చు. ఒకసారి మారిపోయిందండి బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇటుపక్క వర్షం, ఇటుపక్క ఎండ, 2 క్లైమేట్లు ఎంజాయ్ చేస్తున్నాను హీరోతో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొటంగి చేరుకున్నాము. ఇక్కడి నుంచే మనం ఈ రైట్ సైడ్ తీసుకోవాలి, మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ దాటిన తర్వాత మనం డియోమాలి బయలుదేరిపోవడమే. లోనే మనం పొటంగి విలేజ్ చేరుకున్నాము. ఎవరైనా
ఈ గుడి దర్శనం చేసుకోకపోతే దర్శనం చేసుకోండి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా ఫేమస్ మాట. ఇక్కడ దర్శనం చేసుకొని బయలుదేరండి, చాలా బాగుంటుంది. చాలా మంది దర్శనం చేసుకుంటారు కూడా ఇక్కడ, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. ఇక్కడి నుంచి మనకి ఇవ్వండి డియోమాలి జంక్షన్ రైట్ సైడ్ తీసుకోవాలి. కొడాలి అని చెప్పి కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనకి 21 ఎంతో వస్తుంది కిలోమీటర్లు డియోమాలి హై పీక్కి. హాయ్ బ్రదర్స్, మధ్యలో కలిసారు ఫ్రెండ్స్. హాయ్. డియోమాలి ఓన్లీ ప్లాన్ చేస్తున్నారు, ఇంకెక్కడికి డియోమాలి. ఓకే బాయ్. అక్కడ కొన్ని మంది తెలుగు వాళ్ళు కలిసారు, వాళ్ళతో మాట్లాడుకొని అలాగే ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఫోటో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర లొకేషన్ సూపర్గా ఉంటుంది అన్నమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ పైన క్లౌడ్స్ అండ్ మూమెంట్స్ చూసారా, ఎక్సలెంట్ సూపర్. ఈ దగ్గర మాత్రం రాకండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డియోమాలికి స్టార్ట్ అయ్యాము, హిల్ స్టేషన్కి వచ్చాం, ఘాట్ రోడ్కి వచ్చాం. ఇది మెయిన్ పాయింట్ చూడండి. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ వేలో వెళ్తే మన సాలూరుకి ఈ వేలో కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. 2 రూట్లు ఉంటాయి, మీకు నిన్ను ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తాను చూడండి. మనం వచ్చిన దారి ఇది, మనం రిటర్న్లో ఇలాగ వెళ్దాం. ఇలాగ వచ్చామంటే సుంకి ఘాట్ రోడ్ నుంచి మనం ఒరిస్సా నుంచి వచ్చామన్నమాట. ఇది కూడా ఒరిస్సా ఆంధ్ర బార్డర్ తగులుతుంది. ఇప్పుడు ఇది డియోమాలి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి డియోమాలి మనకి 4 కిలోమీటర్స్ ఉంది, చూసారు కదా. మనం కొటియా గ్రామం ఉంది కదా, ఆ మీదుగా మనం వెళ్తాం అన్నమాట ఇలాగ ఈ వేలో, రిటర్న్లో టైం చూసుకొని. ఎందుకంటే వర్షం కానీ హెవీగా ఉంటే మాత్రం ఈ రూట్లోనే వెళ్దాం. ఇలాగే క్లైమేట్ ఈ విధంగా ఉంటే ఈ రూట్లో వెళ్దాం. ఇలాగ వెళ్తే మనకి ఇంచుమించు 20 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి రిటర్న్లో వెళ్ళినప్పుడు ఈ వేలో వెళ్దాం. ఇప్పుడు ఈ వేలో వచ్చాను నేను, కానీ వాతావరణం చూడండి, వెనకాల క్లౌడ్స్ అసలు ఏం కదులుతున్నాయో తెలుసా. పైకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే సూపర్గా ఉంది. ఆ వెనకాల చూడండి మబ్బులు ఏముంది అసలు, లైక్ అసలు స్వర్గం లోకంలో ఉన్నట్టుంది. వెనకాల చూడండి క్లౌడ్స్, సూపర్గా ఉంది కదా. మీరు కూడా ఎంజాయ్ చేయండి వచ్చి, ఇలాగ వీకెండ్స్లో మీకు సెలవు దొరికినప్పుడు వచ్చి ఎంజాయ్ చేద్దరు. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాగుందో కొండ మీదకి వచ్చేసరికి. ఈరోజు డిసప్పాయింట్ అయిపోయాను, ఫుల్ ఫాగ్, ఎంత దారుణంగా ఉందని అంత దారుణంగా ఉంది. పైకి వచ్చాం మనం. నేను మీకు వే అంత ఎందుకు చూపించట్లేదంటే అదంతా ఒక వీడియోలో మీకు చూపిస్తాను నెక్స్ట్, దీని తర్వాత వచ్చే వీడియోలో. మనం సాలూరు నుంచి మొత్తం తిరిగిన వే అంతా బైక్ మీద జర్నీ అంతా మీకు నేను చూపిస్తాను. ఎంట్రన్స్ వ్యూస్ చూడండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళకూడదు. వెళ్తే ఇంకో ఊరికి వెళ్ళిపోతాం అక్కడ డౌన్లోకి. పైన మనం బైక్కి 50 రూపాయలు తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారనమాట. స్టేజ్ చేయొచ్చు. ఎంతంటే అక్కడే మన ఎంట్రన్స్ గేట్ అని చూసారా, ఇక్కడ బైక్ అయితే 50 రూపాయలు ఎంట్రన్స్ చెప్పాను కదా మీకు. కార్కి అయితే 100, ఆటోకి అయితే వేరేలాగా, తర్వాత బస్ మీద వస్తే 150 అని తీసుకుంటారు ఎంట్రన్స్. ఇక్కడ చాలామంది వస్తున్నారు. ఈరోజు నేను వచ్చినప్పుడు మాత్రం ముందు రోజు అయితే మనం కలిసి వచ్చాం కార్లో, చూసారు కదా. ఇప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే మనము మాన్సూన్ అంటే వర్షాకాలంలో రాకూడదని నాకు అర్థమైంది. అయితే వేసవికాలంలో రావాలి, లేకపోతే శీతాకాలంలో రావాలి. ఇక్కడ రిటర్న్ వచ్చినప్పుడు ఈ వ్యూ పాయింట్ రాదు, ఇది ఒకటే కనిపిస్తుంది మనకి. చూడండి ఎంత గాలి వస్తుంది చూసారా, అసలు మామూలు గాలి కాదు. అసలు వెనకాల మొత్తం వాతావరణం చూడండి. వెనకాల డియోమాలి కొండ పైన ఉన్నాను నేను. ఇవ్వండి, అటు వెళ్తే రిసార్ట్స్కి వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే వ్యూ పాయింట్కి వెళ్తాం అన్నమాట. పైన ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తారు అటు, ఇటు వెళ్తే రిసార్ట్స్కి వెళ్తాం. ఇక్కడికి మన రిసార్ట్స్ ఇక్కడ ఒక రోజుకి 6,200 రూపాయలు అట. వేస్ట్ కదండి, ఒక రోజుకి వేస్ట్, అంత వేస్ట్. చాలా బాగుంటాయి కానీ వేస్ట్. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్దాం, ఎక్కడ ఎంతవరకు వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్దాం మనం. దారుణం ఉందండి బాబు, చూసారు కదా ఎంత బాగుందో అసలు. కానీ అనుకున్నట్టు వ్యూ చూపించలేకపోయాను. కొండ నుంచి కిందకి వ్యూస్ అందరూ రెగ్యులర్ చూసినవి, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంది వెనకాల బ్యాక్ సైడ్, ఆ పైన డియోమాలి కొండ మీద ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇంకా క్లౌడ్స్ అయితే తగ్గలేదు, వెయిట్ చేస్తాను కానీ ఏం తగ్గలేదు అసలు. రాజులు వినిపించారో చూద్దాం. వెనకాల ఒక రాజులు ఉంది వెరైటీగా కనిపిస్తుందా. ఆవులు మాత్రం భలేగా ఉంటున్నాయి ఇక్కడండి. ఆవులు ఇంత చలికై తట్టుకుంటున్నాయో చూద్దాం. డస్ట్బిన్ లో ఏర్పాటు చేశారండి, అది బయటకి వెళ్ళిపోతుంది చూసారా. మనం చేస్తుంటే కొందరు అంతా వచ్చినారు అక్కడ, ఇంత డస్ట్బిన్ అవి ఇది కనిపిస్తుంది అసలు.
ఎంత పొగ మంచి ఉందో. పైకి వెళ్దాం. చాలా హైట్ అండి ఇది. ఒరిస్సాలోని హై పీక్ ఇది. చాలా ఈస్ట్. ఇంచుమించు మనకి 5,000 అడుగులు 6,000 అడుగులు ఎత్తులో ఉంటది. ఈ చిన్న జిప్ లైన్ ఏర్పాటు చేస్తారు. ఇది కుర్రాలు చూసారా పరిగెడుతున్నారా. మంచి అయితే తెగ పరిగెడుతుందండి. చూపిస్తాను మీకు. జిప్ లైన్ ఏర్పాటు చేశారు. జిప్ లైన్ చూసారు వెనకాల కనిపిస్తుంది జిప్ లైన్. మరి ఇప్పుడు యాక్టివిటీలో లేనట్టుంది. చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసినట్టున్నారు. డియోమాలి వచ్చిన వాళ్ళు ఉంటే అలాగే తాళమాలి హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది. అది సిమ్లగూడ మీద నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అది ఒక 40 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. దీని అంత హై పిక్ కాదు కానీ అది కూడా బాగుంటుంది. వెళ్ళాలనుకుంటూ వెళ్ళండి. నాకైతే టైం సరిపోదు ఇప్పుడు. ఇంకోసారి ఎప్పుడైనా ప్రయత్నిస్తాను. ఇదే ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. టైం సరిపోవట్లేదు ఇప్పుడు. ఇదైతే తగ్గట్లేదు అసలు. ఫాగ్ తగ్గదట్టు అడిగాను లోకల్ని. మరి తప్పదు. మనం ఎప్పుడైనా వస్తే సమ్మర్లో రావాలి, లేకపోతే వింటర్లో వస్తే ఇంకా వ్యూస్ చాలా బాగుంటాయని చెప్పారు. మెయింటెనెన్స్ అయితే ఇక్కడ ఏం లేదండి, దారుణంగా ఉంది. ఇక్కడ మెయింటైన్ చేయడమే గ్రేటే. ఇవ్వండి మనం వచ్చిన దారి కనిపిస్తుందా. మనం బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఆ ఘాట్ అంతా ఎక్కుకొని వచ్చాం మనం. ఆ ఘాట్ అంతా వెనకాల పొగ మంచి అలా పరిగెడుతుంది చూసారా. అలాగా దారిలో అంతా వచ్చాం మనం బ్యాక్ సైడ్. ఇటు సైడ్ చూడండి క్వైట్ ఆపోజిట్. అటు ఇటుకి ఎంత తేడా ఉందో ఇటు చూడండి. స్ట్రైట్ లేదు, మామూలుగా ఉంది. ఎండ చూసారు అక్కడ. ఫ్రెండ్స్ మనం కిందకు వచ్చాం ఇప్పుడు. డియోమాలి స్టార్టింగ్ గేట్ దగ్గరికి. పైకి కిందనే ఎంత క్లైమేట్ డిఫరెన్స్ ఉంది చూసారా. పైన అయితే అసలు మనిషి కనిపించినంత ఫాగ్ ఉంది. కిందకు వచ్చి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏ రూట్లో వెళ్తున్నామో చూపిస్తాను మీకు. చూడండి మనం ఎంట్రన్స్ రోడ్ ఇది. మనం ఎలాగ వెళ్దాం. డియోమాలి ఇటుపక్క నుంచి వచ్చాం మనం. ఇటుపక్క నుంచి బయలుదేరతాం. ఓకేనా. బాయ్ బాయ్ డియోమాలి. ఇటు నుంచి వెళ్తే 40 kmలోని మనం రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. చూడండి వైట్ ఆపోజిట్ అసలు క్లైమేట్. అవుతున్నప్పుడు చెప్పాను కదా కుటియా గ్రామం నుంచి వెళ్తామని. ఇదే ఆ విలేజ్. ఆంధ్ర ఒరిస్సా మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మనం తోనం వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఈ వేలో వస్తే మనకి 20 km డిఫరెన్స్ వస్తుంది. సుంకి నుంచి వచ్చింది కదా ఆ ఘాట్కిను ఈ ఘాట్కిను. ఇటు నుంచి వెళ్తే తక్కువ వస్తుంది మనకి. మినిమంగా 15 km డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. ఇక్కడ నుంచి తోనం వాటర్ ఫాల్స్కి వెళ్దాం. లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి తోనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక తోనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే దగ్గర ఒక 12 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. మధ్యలో ఊర్లో ఎవరు అడిగినా తెలియకపోతే చెప్తా.
ఇప్పుడు మనం తోనం గ్రామంలోని తోనం వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇగోండి, ఇది మనం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఎక్కడైతే హైవే నుంచి అక్కడి నుంచి ఒక 15 km 12 km అనుకోండి. ఇక్కడికి వచ్చాకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 meters నడిస్తే మీకు చూపిస్తాను సౌండ్ వినిపిస్తుందో లేదో. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. దగ్గరికి వెళ్దాం, సౌండ్ అంతా మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. ఇంకో వాక్వే, నేను బండి అక్కడ పెట్టుకున్నా. చాలామంది వస్తూ ఉంటారు, వింటర్లో అయితే చాలామంది వస్తుంటారు. ఇక నా ఆన్ ద వే మన కింద దిగుదాం. అలా రూట్ చూపిస్తాను కింద, ఇది రూట్ చూసారా. చాలామంది వింటర్ సీజన్ పిక్నిక్ వస్తూ ఉంటారు ఇక్కడికి. మనం ఇక్కడ డ్రోన్ షాట్స్ తీద్దాం, చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే జారుడు బల్లలాగా ఉంటుంది, కొద్దిగా ఇసుగు కూడా ఉంది. మీకు చూపిస్తా. మొత్తం మన జర్నీ అంతా దియోమాలి ఒక్కటే. అసలు ఆ క్లైమేట్ డిఫరెంట్ అండి. ఎండ వస్తుంది, ఒక్కొక్కరు మేఘాలు వచ్చేస్తున్నాయి. మీకు కొన్ని డ్రోన్ షాట్లో చూపించగలిగే కానీ ఫుల్ వ్యూ ట్రెక్కింగ్ అయితే చేయలేదు నేను. చూసారు కదా, మన కిందకు వస్తుంది జస్ట్ 100 meters. కొద్ది ముందుకు వెళ్తే మనం జారొచ్చు, అన్ని చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. డ్రోన్ షాట్స్ అన్నీ ఏమైనా మనం కిందకు వచ్చాము. వాటర్ ఫాల్స్ అయితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇది. సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాను ఖచ్చితంగా. ఆ విధంగా ఇక్కడ రిస్క్ కూడా ఉంది. చాలామంది జారిపోయి పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కొట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. చాలా రిస్క్ కూడా ఉంటుందండి. కానీ మనం ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది, ఇక్కడ జారుడు బల్ల లాగా చూసారా, ఇక్కడ జారొచ్చు. చాలా బాగుంటుంది వాటర్ ఫ్లో ఈ విధంగా ఉన్నప్పుడు మనం జారొచ్చు. వింటర్లో వస్తే మీకు ఇంకా బ్లూగా కనిపిస్తుంది అన్నమాట. వన్స్ అగైన్ మీకు నేను చెప్తున్నాను, ఈరోజు ఎక్కడెక్కడ ప్రయాణించానో వీడియో చూస్తున్న చెప్తానండి. మన సాలూరు నుంచి పారంకొండకి వెళ్ళాం, అక్కడి నుంచి పాచిపంట రిజర్వాయర్కి వెళ్ళాం, అక్కడి నుంచి దియోమాలి వెళ్ళాం. రిటర్న్ వచ్చినప్పుడు మనం కుటియా గ్రామం టచ్ చేసుకుంటూ ఇక్కడ తోనం వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఇదంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే 1 day ట్రిప్కి మీ ఫ్రెండు మీరు బైక్ మీద కానీ కారులో ఒక 4 కవర్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా రండి. చాలా బాగుంటుంది. అన్నీ కవర్ చేసుకొని వీకెండ్ ట్రిప్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ ఇది పెట్టుకోండి, ఎందుకంటే రిలాక్స్ అవ్వచ్చు చక్కగా. ఈ రోజంతా తిరిగినట్టు రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది. మీకు సీతాకోకల చిలుకలు చూపించండి, చూసారా, బాగా కనిపించే. ఈ గోడ మీద బొమ్మలు కూడా బాగా చేశారు. మీకు దగ్గరలో చూపిస్తాను చూడండి. రిలాక్స్ అవ్వచ్చు. మనం ఇక్కడ కొద్దిగా లైట్గా స్విమ్మింగ్ వస్తే చాలు, మనం రిస్క్ ఏ ఉంటుంది. దగ్గరలో అయితే నాకు ఏ స్విమ్మింగ్ రాదనుకుంటే అక్కడ జారుడు బల్ల చూపించాను కదా, అక్కడ జారొచ్చు. మనం అలా రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఈ మొత్తం ఈరోజు ఈ ప్లేస్లన్నీ కవర్ చేశాను అనమాట. మనం ఈ 4 ప్లేసులు కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు వే చూపించలేదు, ఎంత డిస్టెన్స్ కవర్ చేశాను అంతా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను బైక్ రైడ్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా చూసారనుకుంటున్నాను. మొత్తం ఆ 1 dayలో ఏ ప్లేసులు కవర్ చేయగలిగాను అన్ని ప్లేసులు కవర్ చేశాను. మనం పారంకొండ, తర్వాత పాచిపెంటలో పెద్దగడ్డ రిజర్వాయరు, అలాగే దియోమాలి, రిటర్న్ వచ్చినప్పుడు తోనం వాటర్ ఫాల్స్, ఇవన్నీ కవర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నెక్స్ట్ వీడియో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.